డిసెంబర్ 5 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి జనసేన జన సైనికులు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకుంటే మొన్న జరిగిన ఎన్నికల్లో అనుకుంటే నేను వస్తా, నాకు నచ్చితే నేను ఏదైనా చేస్తా, ఆ వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి నా పార్టీ నా ఫ్రెండ్ కాబట్టి నేను వచ్చా అని చెప్పి అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నికలు రాకముందుగా చూసుకుంటే మెగా కుటుంబంలో కానీ అల్లు వారి కుటుంబంలో కానీ ఎవరు సినిమా రిలీజ్ అయినా సరే పవన్ గారి ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ గారి మూవీస్కి సపోర్ట్ చేసేవాళ్ళు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పవన్ గారి సినిమాలకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇది జరుగుతూ వస్తున్న ప్రజెంట్ ఇది. ఈ ఎన్నికల తర్వాత చూస్తే కొంచెం గ్యాప్ అనేది ఏర్పడింది. ఇప్పుడు కానీ చూసుకుంటే రేపు 5వ తారీఖు రిలీజ్ అవుతున్న పుష్ప 2కి పవన్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారా చేయరా అది ఒకసారి ఆలోచించాలి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్లు పెంచుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. మన దగ్గర అయితే ప్రజెంట్ ఇంకా దాని గురించి డిస్కషన్ జరుగుతుంది, ఇంకా పర్మిషన్ రాలా. ఒక దెక్కలో చూసుకుంటే ఆ ఏపీలో అల్లు అర్జున్ గారికి పుష్ప 2 కొంచెం ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి ఒక్క పోస్టర్ని చూస్తుంటే ఆయన కొన్ని మన ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా విజయవాడ సైడ్ ఒక పక్క జగన్ గారి ఫోటో, ఇంకో పక్క అల్లు అర్జున్ గారి ఫోటో పట్టుకుని డ్యాన్సులు వేస్తూ ఉన్నారు కుర్రోళ్ళు. దాన్ని బట్టి మనం ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి? అల్లు అర్జున్ గారు వైసీపీలో ఉన్నారా లేదా ఆయన ఓన్గా సినిమాలు చేసుకుంటున్నాడా అనేది ఒకసారి ఆలోచించాలా. ఇప్పుడున్న పరిస్థితిలో జన సైనికులు లేదా పవన్ గారి ఫ్యాన్స్ వాళ్ళు నచ్చితే ప్రాణం ఇస్తారు, తేడా వస్తే ప్రాణం కూడా తీస్తారు, లేదంటే వాళ్ళు పూర్తిగా కట్ చేస్తారు. అది ప్రజెంట్ జరిగేది జన సైనికుల్లో ఉన్న పవర్ అది. అదేవిధంగా చూస్తే ఇప్పుడు అసలు అల్లు అర్జున్ మూవీని ఈ జన సైనికులు అయితే బహుశా నాకు తెలిసి ఎంకరేజ్ చేసే పరిస్థితులు అయితే లేరు. రిలేషన్ పరంగా వాళ్ళు పైన ఒకటైనా సరే కింద పరంగా చూసుకుంటే మటుకు ఇక్కడ ఎవడు కూడా జన సైనికులు ఎవరు కూడా అల్లు అర్జున్ మూవీకి సపోర్ట్ పలికే పరిస్థితులు లేరు. ఇప్పుడు ప్రజెంట్ బయట చూస్తున్న వాతావరణం బట్టి జన సైనికులు ఎవరు కూడా ఈ పుష్ప 2 మూవీకి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఎందుకు టికెట్లు బుకింగ్ దాని గురించి చూస్తున్నాం కదా డిస్కషను. ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్సే కటౌట్లు కడుతున్నారు, టికెట్లు బుక్ చేసుకుంటున్నారు, కానీ జన సైనికుల మట్టుకు ఆ థియేటర్ సైడ్ కూడా కనిపించట్లా. ఇది పవన్ గారు ఆదేశాలు ఎలాంటివి లేవు, కానీ ఈ ఫ్యాన్సే కొంచెం వెనక్కి తగ్గారు. అంతకుముందు పుష్ప 1కి 3 years బ్యాక్ అల్లు అర్జున్ గారు పెట్టిన ఫంక్షన్కి భారీ ఎత్తున వచ్చారు. మళ్ళీ బీహార్లో కానీ పెడితే అదే విధంగా వచ్చారు. అల్లు అర్జున్ గారి క్రేజ్ పెరిగింది పుష్పతోటి. పుష్ప 2 కూడా దానికి ఇంకా డబల్ ఉంటుందని చెప్పి అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈసారి ఇంకా తగ్గేది లేదని. చూద్దాం డిసెంబర్ 5 పుష్ప 2 ఏ విధంగా ఆడుతుంది సినిమా, దాని కలెక్షన్ ఎలా ఉంటుంది, అసలు జన సైనికులు పవన్ గారి వీర అభిమానులు థియేటర్ వద్ద కనిపిస్తారా కనిపించరా అనేది ఆ రోజు మీకు మళ్ళీ అప్డేట్ అందిస్తా. డిసెంబర్ 5. థ్యాంక్ యూ.